తెలంగాణ రాష్ట్రంలోనే కీలకంగా మారిన హుజురాబాద్ ఉప ఎన్నికలో తమ అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర కేంద్ర స్థాయి నేతలు సైతం ప్రచారం హోరు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డీకే అరుణ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు హుజురాబాద్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్లో గెలుపోటములు ఎవరిపైన ఉన్నాయి, అసలు ఈ ఎన్నికల్లో డబ్బు బలం గెలుస్తుందా, వ్యక్తిగతంగా పార్టీ చేసే అభివృద్ధి పనులు గెలుస్తాయి, వారి మాటల్లోనే మనం తెలుసుకుందాము. మేడం నమస్తే అండి. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అంటే గతంలో మంత్రిగా ఎమ్మెల్యేగా కొనసాగిన ఈటెల రాజేందర్ గారు టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి అక్కడ ప్రజలు ఓట్లేస్తారా, లేదంటే బీజేపీ చేసిన అభివృద్ధిని చూసి ఓట్లేస్తారా, వ్యక్తిగతంగా తనని ప్రజలు ఆదరిస్తున్నారా? మీరు ఇప్పటివరకు నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ప్రజల నుంచి ఎట్లాంటి ఆదరణ వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రజల లోపల ఈటెల రాజేందర్ గారికి ఆదరణ ఉంది. ఇక్కడ వరుసగా 6 సార్లు ఎన్నిక ప్రజల నుంచి ఎన్నిక కాబడింది కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఎక్కడున్నా ప్రజలకు ఏ విధంగా సేవలు అందించినదే ముఖ్యం. సో ఆ యొక్క సేవానిరతితోనే వారి ప్రజల యొక్క ఆదరణతోనే ప్రతిసారి గెలుస్తూ వచ్చారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ దానికి కారణాలు ఎన్నో కారణాలతో ఈరోజు ఈటెల రాజేందర్ని బయటికి పంపించిన ఈటెల రాజేందర్ గారిని ఈరోజు బీజేపీ పార్టీ హక్కును చేర్చుకొని ఈరోజు బీజేపీ తరఫున ఈటెల రాజేందర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా బీజేపీని గెలిపించాలని, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఏ గ్రామంలో గ్రామ పంచాయతీలో పనులు జరుగుతలేవు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు గ్రామాల్లో గ్రామ పంచాయతీల్లో ఒక చిన్న అంటే గ్రామంలో ఒక చిన్న రోడ్డు వేయాలన్నా, ఒక రైతు వేదిక ఈరోజు రైతు వేదిక కట్టినా, లేదంటే వైకుంఠధామం కట్టినా, లేదా ప్రకృతి వనం చేసినా, లేదా హరితహారం కింద మొక్కలు నాటినా, ఒక అంగన్వాడీ బిల్డింగ్ ఉన్నా, అంగన్వాడీలో ఆయాలు కానీ, అంగన్వాడీలో పిల్లలకు భోజనం కానీ, ఒక గ్రామంలో స్కూళ్ళల్లో పిల్లల మధ్యాహ్నం భోజనం కానీ, ఇట్లా అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ రేషన్ బియ్యం కానీ, ఇట్లా అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా మన ప్రజలకు అందుతున్నాయి, బీద ప్రజలకు. సో వీటన్నిటిలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉన్నది. ఈరోజు కేసీఆర్ కేంద్రం ఏం చేస్తలే, మొత్తం నేనే చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే చేసుకుంటున్నాడో ఈరోజు బట్టబయలు అవుతా ఉంది ప్రజల లోపల కూడా. ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ల విషయంలో కూడా ఉచితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 100 కోట్ల కోవిడ్ వ్యాక్సినేషన్స్ పూర్తి చేసి ఎంతో భయపడ్డటువంటి భారత ప్రజలకందరికీ కూడా ఈరోజు వ్యాక్సినేషన్ తొందరగా వచ్చే విధంగా సహకరించి వ్యాక్సినేషన్ తీసుకొచ్చి ఉచితంగా దేశ ప్రజలకందరికీ కూడా అందిస్తున్నామనంటే ఈరోజు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తూ ఉంది. ఈ దేశం అభివృద్ధి కోసమే పనిచేస్తూ ఉంది. దేశ ప్రజల సంక్షేమము అభివృద్ధి కోరి ఈరోజు పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ప్రజలు కూడా పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా ఆదరిస్తూ ఉన్నారు. ఈటెల రాజేందర్ గారు వారు చేసినటువంటి డెవలప్మెంటే కానీ, వారు ప్రజలకు తోపునటువంటి అనుబంధమే కానీ, కష్టానికి సుఖానికి ఎవరితో నిలిచినటువంటి వారికి ఉన్నటువంటి సంబంధాలే కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గారిని గెలిపించాలని ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. వారి గెలుపును ఆపాలని టీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, డబ్బుతోనే గెలవాలనుకుంటుంది. ఆయా పార్టీలో ఉన్నటువంటి నాయకులను కోట్లు పెట్టి కొనుగోలు చేసింది, కోట్లు పెట్టి కొనుగోలు చేసి బయట తిరగకుండా చేసింది. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఈటెల రాజేందర్ గెలుపునే కోరుకుంటున్నారు. ఈరోజు అధికారం ఉందని చెప్పేసి కొందరు వారికి ఉన్నటువంటి సమస్యలో, వారికి ఉన్నటువంటి ఇబ్బందులో నోరు మూసుకొని ఈరోజు ఒక పక్కకున్నప్పటికీ కూడా అది ఏదో ఒక రోజు విస్ఫోటంలాగా బయటకు వచ్చేది ఖాయం. ఖచ్చితంగా ఇక్కడ ఈరోజు ప్రజలందరూ కూడా ఏకమై, నాయకులు లేకున్నా ఈరోజు ప్రజలందరూ కూడా ఈటెల గారి వెంబడి ఉన్నారు. సో మేడం, మనం ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్న ఉప ఎన్నికలు కావచ్చు, మామూలుగా వేరే రాష్ట్రాల్లో ఎన్నికలైనా కూడా డబ్బు బలం అనేది అంటున్నారు. ఏ పార్టీ అయినా కావచ్చు. అసలు అంటే ప్రజలు ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూడలేకపోతున్నారా, డబ్బుకు దగ్గరై ఓట్లేస్తున్నారా? అసలు ఇట్లాంటి రాజకీయాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోలేదా? డబ్బు బలం అనేది కొనసాగుతూ పోతుంటే యువత రాజకీయాల్లోకి రావాలంటే కూడా కొంత భయమే. తర్వాత టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కు చాలా దగ్గర వ్యక్తి అయిన ఈటెల రాజేందర్ గారిని ఒక అవినీతి కుట్రలో భాగంగా తనని పక్కకు జరిపినని ఆరోపణలు ఒకటి. తర్వాత బీజేపీలో చేరిండు. బీజేపీలో చేరడం కంటే వ్యక్తిగతంగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే ఖచ్చితంగా గెలిపించుకుంటాము అనేది ఒక కొంతమంది వర్గాల నుంచి కూడా మాటలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? సరే, రాజకీయాల్లో ఒకరొకరు అభిప్రాయం ఒకటి ఉంటుంది. బట్ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఈరోజు దేశంలోనే అతి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి రాజకీయాల్లో
డబ్బులతోనే ఈరోజు అంటే ఏ సీటు కానీ అది ఒక మున్సిపాలిటీ కానీ ఒక గ్రామ పంచాయతీ కానీ ఒక మండలం కానీ ఒక జిల్లా పరిషత్ కానీ ఎలాంటి ఎన్నిక వచ్చినా ఏ ఎన్నిక వచ్చినా డబ్బుతోనే ఈరోజు ఆ ఎన్నికల్లో గెలుస్తున్నటువంటి తీరును మనం తెలంగాణలో చూస్తున్నాం. దేశంలో ఎక్కడ లేదు ఇటువంటి పరిస్థితి. గతంలో కూడా ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టేవారు, నామమాత్రంగా ఖర్చు పెట్టేవారు, ప్రచారానికి ఖర్చు పెట్టేవారు, లాస్ట్ రోజు ఓటింగ్కి తీసుకురావడానికి వాళ్ళకి ఏదైనా రావడానికి పోవడానికి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడానికి కొంత ఖర్చు పెట్టేవాళ్ళు, ప్రచారం కోసం ఖర్చు పెట్టేవాళ్ళు. అంతేగాని ఇప్పుడైతే ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మనుషులను కొనేసేటటువంటి విధంగా ఈరోజు ఒక కొత్త రాజకీయ ఒరవడిని తెరలేపింది. దేశంలో ఎక్కడ లేదు ఇటువంటి పరిస్థితి. దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి కోట్లు పెట్టి ఎన్నికల్లో గెలిచినటువంటి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక ఎన్నికల్లో ఒక క్యాండిడేట్ ఈరోజు నిలబడాలంటే 100 కోట్లు కావాల్సినటువంటి పరిస్థితిని తెలంగాణలో కేసీఆర్ తీసుకొచ్చిండు. ఎందుకంటే ఆయన డబ్బు ముందర ఎవరు నిలబడలేరు. ఆయనకున్నటువంటి డబ్బు ముంద ఏ రాజకీయ పార్టీ నిలబడలేదు, ఏ రాజకీయ నాయకుడు నిలబడలేడు. ఆయన స్వతహాగా ఆయన పెట్టిన క్యాండిడేట్లకు డబ్బులు ఇచ్చి ఎన్నికల్లో పోటీ పెట్టించి ఒక పక్క వాళ్ళని దోచుకోమంటున్నాడు, ఒక పక్క ఆయన దోచుకుంటున్నాడు. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మనం పనిచేయాలంటున్నాడు. ఆ రకమైనటువంటి ఒక ట్రైనింగ్తో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ ఉంది. సో ప్రజలను కూడా పథకాల గురించి అడగకుండా ఆయన చెప్పిన హామీలను మర్చిపోయేటట్టు, ఆయన చెప్పినటువంటి హామీలన్నీ మర్చిపోవాలంటే అంటే రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి ప్రజలు ఆ ఎన్నికల రోజు వాళ్ళు ఇచ్చేటటువంటి 10,000, 15,000, 20,000, 25,000 అసలు దానికి లెక్కలేదు. అవసరాన్ని బట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి దీన్ని బట్టి ఎన్ని వేలైనా గుమ్మరిచ్చి ఓట్లు కొనేటటువంటి ఒక పరిస్థితిని తెలంగాణలో కేసీఆర్ తీసుకొచ్చింది. సో ఈరోజు గతంలో జరిగినటువంటి ఇది ప్రజలకు ఈరోజు మర్చిపోలేకున్నారు. అనే డబ్బులకు మనం ఓట్లు వేసినాం, మనకు పెన్షన్ అంటున్నాడు, మనకు కళ్యాణ లక్ష్మి అంటున్నాడు, రైతు బంధు అంటున్నాడు, ఈ పథకాల పేరుతో మనల్ని మోసం చేస్తున్నాడు, మన కుటుంబాలలో పిల్లలను ఇప్పటిదాకా ఉద్యోగాలు లేకుండా పెట్టిండు. ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి లేదు, గ్రామాల్లో అభివృద్ధి లేదు, పిల్లల భవిష్యత్తు లేదు, పిల్లల కాలేజీలలో ఫీజు రియంబర్స్మెంట్ లేదు, స్కూళ్ళలో నాణ్యత పడిపోయింది. ఎక్కడ కూడా విద్య పైన కానీ వైద్యం పైన కానీ ప్రభుత్వం యొక్క అసలు దృష్టే లేదు. ఈరోజు కంప్లీట్గా అభివృద్ధిని మొత్తం ఒక దగ్గర పడేసి పక్కన పడేసి కేవలం ఎన్నికల కోసము ఇష్టం ఉన్నటువంటి వాగ్దానాలు చేయడం, ప్రజలను ఆకట్టుకునే విధమైనటువంటి పథకాల పేర్లు చెప్పి ఆకట్టుకునే విధంగా వాటిని అనౌన్స్ చేయడం, దాని ద్వారా ఓటును క్యాప్చర్ చేసుకోవాలనేటటువంటి పన్నాగాలు మనడం, అది కేటీఆర్కే సాధ్యమైంది. ఈరోజు ప్రజలు మేల్కుంటున్నారు, ప్రజల లోపల కూడా ఆ యొక్క కనువిప్పు కలుగుతూ ఉంది ప్రజలకు కూడా. వీనన్నీ మోసాలు చేస్తున్నాడు మనని. ఈరోజు లక్షల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చిన తెలంగాణ రాష్ట్రానికి. ఆ అప్పులన్నీ రేపు మనకు భారమే. మన పిల్లల భవిష్యత్తు మనం ఈరోజు ఒక ఇంట్లో కుటుంబ పెద్ద ఒక పిల్లలకు ఏదైనా ఆస్తి సంపాదించిందంటే తరతరాలుగా ఆస్తి మీద ఆధారపడి ఆ కుటుంబాలు జీవనం సాగిస్తాయి. దాన్ని ఇంకా పెంచుకుంటూ పోతే పెద్దగా ముందుకు అయిపోతారు పిల్లలు. ఓనాడు తల్లిదండ్రులను చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఈరోజు ప్రతి కుటుంబంలో చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఉద్యోగాల కోసం ఉపాధి కల్పన కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి వాటి మీద దృష్టి లేదు ఇవాళ. కేవలం ఎన్నికల్లో డబ్బులు ఆ పథకాల పేర్లు చెప్పి ఎట్లనైనా ఎలక్షన్లో గెలవాలి, తర్వాత మళ్ళీ తన సంగతి తను చూసుకోవాలనేటటువంటి తీరు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. హుజురాబాద్ ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నీ గ్రహిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఓకే మేడం, దళిత బంధుపై మీ అభిప్రాయం ఏంటి మేడం? దళిత బంధు అనేటటువంటి పథకం 7.5 ఏళ్ల నుంచి ఎందుకు రాలేదు అంటున్నా. ఈ హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు వచ్చింది. అది చాలా స్పష్టం మనకు. 7.5 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ సప్లాన్కు ప్రతి సంవత్సరం పెడుతున్నటువంటి బడ్జెట్లో పెట్టిన నిధులు కూడా ఖర్చు పెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికిప్పుడు దళిత బంధు అన్నాడు. దళిత ముఖ్యమంత్రి చెప్పిండు, అమలు చేయలేదు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు కుటుంబానికి, ఇప్పటిదానికి లే. ఆ 3 ఎకరాల భూమి ఒక్కొక్కరికి ఇచ్చిండు. ఈరోజు 30 లక్షలు అయ్యేది. ఆ కుటుంబం యొక్క భూమిని, ఆ భూమి విలువ పెరిగిరోజు ఒక్కొక్క కుటుంబానికి 3 ఎకరాలు అంటే 30 లక్షల విలువైనటువంటి భూమి ఉండేది. దాన్ని అంతా వదిలేసి 10 లక్షలు అనే అట్రాక్టివ్, అట్లా చూడంగానే అట్రాక్టివ్ కనిపించాలి 10 లక్షల కుటుంబానికి అంటే అందరు కూడా ఆ యొక్క పథకం దళిత బంధు పైన అట్రాక్ట్ అవుతారు. 42,000 ఓట్లు ఉన్నాయి హుజురాబాద్లో దళితులవి. ఆ ఓట్లని వేయించుకోవాలనేటటువంటి ఒక దుర్బుద్ధితోనే దళిత బంధు తీసుకొచ్చింది తప్ప చిత్తశుద్ధి లేదు దళిత బంధు పథకం పైన. దాదాపు 70 రోజులు అయిపోయింది ఆయన హుజురాబాద్కు వచ్చి భారీ బహిరంగ సభ పెట్టి హుజురాబాద్లో ఈ యొక్క దళిత బంధు పథకాన్ని లాంచ్ చేసి ఆ రోజు కొంతమందికి కూడా చేతుల ద్వారా చెక్కులు ఇచ్చిండు. కానీ తిరిగి ఆ చెక్కులు కొందరి వాపసు కూడా తీసుకున్నారు. ఆ రోజు ఏం చెప్పిండు, ప్రతి కుటుంబానికి మీరు ఏమన్నా కొనుక్కోండి, మీకు ఇష్టం వచ్చింది కొనుక్కోండి అన్నాడు.
ఉద్యోగులకు కూడా నేను ఈ 10 లక్షలు ఇస్తాను, దాని తర్వాత మళ్ళీ మార్చేసిండ్రు, దాంట్లో అన్ని రూల్స్ కండిషన్స్ గైడ్లైన్స్ అన్ని ఫ్రేమ్ చేసిండ్రు. అంటే కేవలం ప్రజలకు అట్రాక్ట్ చేయడానికి మాత్రం ఏ మాటకైనా మాట్లాడడానికి, ఏ స్థాయికైనా దిగజారడానికి ముఖ్యమంత్రి గారు వెనక్కి పోరు, కేసీఆర్ గారు వెనక్కి పోరు అనేది దీని ద్వారా దళిత బంధు ద్వారా చాలా స్పష్టంగా మనకు అందరికీ అర్థమైంది. ఓకే మేడం, హుజురాబాద్ ఉప ఎన్నికలో మనీ గెలుస్తుందా, అభివృద్ధి గెలుస్తుందా? హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఒక నియంతకు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి జరుగుతున్నటువంటి పోరు ఇది. తెలంగాణ ప్రజలు, హుజురాబాద్ ప్రజలు మా ఆత్మ గౌరవము కేసీఆర్ మోకాళ్ళ కాడ, కేసీఆర్ పాదాల కాడ బానిసలుగా కాకూడదు అనుకున్నటువంటి హుజురాబాద్ ప్రజలు ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గారిని గెలిపిస్తారు, బీజేపీ పార్టీని గెలిపిస్తారు, తమ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకుంటారని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. సో అంటే హుజురాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో దిశానిర్దేశం చేసే విధంగా ఉందంటారా? ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలందరూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ హుజురాబాద్ వైపే చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బీజేపీ గెలుపును కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలంతా కూడా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావాలనేటటువంటి ఆలోచనతో, ఆ విధమైనటువంటి తపనతో ఉన్నారు. సో తప్పకుండా ఈ ఎన్నిక ఆ దిశగా మార్గనిర్దేశనం చేస్తుందని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. థ్యాంక్ యూ మేడం. మొత్తానికి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్ అక్రమ పాలనకు, అవినీతి పాలనకు చర్మగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని చెప్తున్నారు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారు. ఏది ఏమైనా హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు మెజార్టీతో గెలిచి తీరుతారని, రాష్ట్ర రాజకీయాల్లో హుజురాబాద్ ఉప ఎన్నిక ఒక దిశానిర్దేశకంగా ఉంటుందని కూడా వారు ఖచ్చితంగా చెప్తున్నారు. నకలగుట్ట హరిత కాకతీయ హోటల్ నుంచి కెమెరా పర్సన్ సతీష్తో వరంగల్ టైమ్స్.